నేటి మన ధ్యానాంశము నిత్య జీవము. మార్కు సువార్త 10:28-31. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగిను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందిన నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ పేతురు గారు నిత్య జీవము ఏమని అడుగుతున్నారంటే, సమస్తమును విడిచిపెట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాము, మాకు ఏమిటి లాభము అని యేసు ప్రభుని అడుగుతున్నారు. ఈ లోకంలో చాలామంది యేసు ప్రభుని లాభం కోసం ఆశించి వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే, నా నిమిత్తము, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమైనను నా నిమిత్తమైనను ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను ఏమైనను విడిచిపెట్టిన ఎడల ఇహలోకమందు ఉన్న శ్రమలను మీరు హింసలను చూడకుండా పరలోకములో మీకు అధికమైన నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందునని నిశ్చయముగా చెప్పుచున్నాను. రాబో లోకంలో పరలోకము, రాబో లోకం అంటే పరలోకము రెండో సమయంలో యేసయ్య దిగి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే భూములనైనను పిల్లలనైనా తల్లిదండ్రులనైనా ఎవరినైనాను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తారో లేదా సువార్త నిమిత్తమై వెళ్తారో వారికి నూరంతలుగా ఆశీర్వాదం ఉందని యేసయ్య చెప్తున్నారు. నిత్య జీవము అనేది మనకి వస్తుంది, నిశ్చయముగా నిత్య జీవము మీరు పొందుతారు అని చెప్తున్నారు. నిత్య జీవము అంటే ఏంటి? జీవము అంటే బ్రతికి ఉంటాం, నిత్యము అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ బ్రతికి ఉంటాం. ఎల్లప్పుడూ మనం ఎక్కడ బ్రతికి ఉంటాం? పరలోకంలో ఎల్లప్పుడూ బ్రతికి ఉంటాం. ఏ లోక సంబంధమైన లోకంలో మనం ఎల్లకాలము జీవించలేము. మహా జీవిస్తే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నచో 80 సంవత్సరాలు జీవిస్తాము ఈ లోకంలో. ఈ లోకం నుండి మన పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ నూరంతల ఆశీర్వాదాలు రావాలంటే ఈ లోకంలో మనం అన్నీ విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాలి. మత్తయి సువార్త 19:16-25. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలను అని అడిగెను. నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని ఒక యవనస్తుడు యేసు ప్రభుని అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలను అనుసరించు అని చెప్పినాడు. చెప్పినప్పుడు అతనేమన్నాడంటే, నేను మోషే ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను అనుసరిస్తున్నాను అన్నాడు. అట్లయినచో నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. అప్పుడైతే నువ్వు అన్నీ అనుసరించినట్లయితే నీకు ధనం ఉన్నది కదా, నీ ధనం అమ్మివేసి బీదలకు ఇచ్చివేసి నువ్వు నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ నిత్య జీవము రావాలి అంటే ఈ లోకంలో మనం అన్నీ విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాలి. ఏ లోక సంబంధమైన కోరికలన్నీ త్యజించటమే ఇక్కడ మనకి విడిచిపెట్టడం. ఆజ్ఞలన్నీ తెలుసు కదా, హత్య చేయకూడదు, దొంగిలించకూడదు, ఇతరుల భూమిని ఆశించకూడదు, నీ పొరుగు వారిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఈ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ మనము యేసయ్యని వెంబడించినట్లయితే నిత్య జీవం అనేది మనకి లభిస్తుంది. ఇక్కడ ఈ యవనస్తుడు యేసు ప్రభుని వెంబడించలేదు, ఎందుకంటే ఇతడు మిక్కిలి ధనవంతుడు, అందుకని వ్యసనపరుడై వెళ్ళిపోయాడు. మిక్కిలి ధనవంతుడు సూది బెజ్జంలో దూరనైనా ఉంటే సూది బెజ్జంలో దూరనైనా దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు అని యేసు ప్రభు ఒక చోట చెప్పి ఉన్నారు. మరలా ఇక్కడ పేతురు ఏం మాట్లాడుతుందంటే, మత్తయి సువార్త 25:29లో ఆ యవనస్తుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమీ దొరుకును అని ఆయన్ను అడిగెను. యేసు వారితో ఇట్లనెను,
ప్రపంచ ప్రదర్శనం నందు ప్రపంచ పునర్జనం నందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. అప్పుడు పేతురు గారు, మేము ఇలా మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేమిటి లాభము అని అడిగినప్పుడు మీరు, నేను పునరాకాశం అంటే రెండో రాకడ సమయంలో నేను సింహాసనం ఆసీనుడై వచ్చినప్పుడు 12 సింహాసనం మీద మీరు ఆసీనులై 12 గోత్రముల ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రజలకు తీర్పు తీర్చెదరు అని చెప్పారు. అంతేకాకుండా శిష్యులకు 12 గోత్రాల తీర్పు తీర్చడమే. ఈ లోకంలో మనము యేసు ప్రభుని వెంబడించినట్లయితే మనం అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను భూములైనను పిల్లలనైనను తల్లిదండ్రులనైనను విడిచి వెంబడించినట్లయితే మనకి 100 ఆశీర్వాదం, 100 తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు 100 అన్నదమ్ములు అందరూ వస్తారు మనకి పరలోకంలో. అంతేకాకుండా నిత్య జీవము అనేది మనకి ఇవ్వబడుతుంది. స్వతంత్రించుకొందురు, నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. సో ఈ లోకంలో జీవించడం కన్నా నిత్య జీవము పొందడం అనేది ఎంతో శ్రేయస్కరమైనది. ఈ లోకంలో ఉన్న మత్తయి సువార్త 5:11-12 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇంకా యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఎవరైనా నిందించినా దూషించినా మనము సంతోషించి ఆనందించాలి. ఎందుకు? ప్రభువు నిమిత్తము లేదా సువార్త నిమిత్తము నిందించిన, అంతేగాని ఈ లోక సంబంధంగా పోట్లాడుకుంటే మనకి ఫలం రాదు. మనము యేసు ప్రభుని వెంబడించడం వలన, యేసయ్యను వెంబడించినందుకు నిందించడము హింసించడము ఈ లోకంలో చాలామంది మనం పేపర్లలో న్యూస్లో చూస్తూ ఉంటున్నాము. యేసు ప్రభుని అనుసరించిన వారిని హింసిస్తున్నట్లు. అలాంటి వారికి పరలోకంలో ఫలము అధికమగును. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సో మనకి ఈ లోకంలో ఫలం కన్నా పరలోకంలో ఫలము ముఖ్యం కనుక మనం వీటిని అనుసరించినట్లయితే మనకు పరలోకంలో అధికమైన ఫలం కలుగును. అపోస్తుల కార్యములు 5:41 అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అపోస్తులు అంటే శిష్యులు, వారితో కలిసిన పౌలు గారు. ఈ అపోస్తులని పిలిచి కొట్టించి మేము యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. మీరు యేసు నామమును బట్టి బోధించకూడదని విడుదల చేశారు. అప్పుడు ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందుకు వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు వారు యేసు నామం గురించి బోధించకూడదని చెప్పినప్పుడు వీరు సంతోషించి ఆనందించారంట. ఎందుకంటే యేసు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందుకు సంతోషిస్తున్నారు. యేసు నామంని అనుసరిస్తున్నందుకు అవమానం పొందుటకు పాత్రులు అని వీరిని ఎంచినందుకు వీరు సంతోషించి ఆనందిస్తున్నారు. అలా ఆనందించి సంతోషించుతూ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. అలా సంతోషించి ఆనందించడం వలన పరలోకంలో మన ఫలము అధికమగును. కావున పరలోకంలో మన ఫలము అధికమగును. రోమా 5:3-4 అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయును అని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఇక్కడ శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. మనం యేసు ప్రభువును అనుసరించినప్పుడు ఈ లోకంలో సాతాను కొన్ని శ్రమలు మనకి కలుగజేస్తుంది. ఆ శ్రమల గురించి మనము బాధపడకూడదు. శ్రమలు మనకి ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను కలుగజేస్తుంది అని మనము శ్రమల యందు అతిశయపడాలి. మనం ఈ లోకంలో మనకి చాలా డబ్బు ఉందనుకోండి, అతిశయపడతాం. డబ్బును చూసుకొని అతిశయపడతాం. మనకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, మన జాబును చూసి అతిశయపడతాము. అలా ఈ లోక సంబంధమైన వాటి గురించి అతిశయపడతాము. కానీ ఈ లోక సంబంధమైన వాటి గురించి అతిశయపడితే మనకి ఏమీ ఉండదు. కానీ పరలోకంలో మన ఫలం అధికం అవ్వాలంటే శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడవలను. సాతాను మనం యేసు ప్రభుని అనుసరిస్తూ యేసు ప్రభు బిడ్డలుగా మనము ఈ లోక ఆచారాలను ఆచరించకుండా ఈ లోకానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం పడినట్లయితే పరలోకములో మన ఫలము అధికమగును. అంతేకాదు మనకి నిత్య జీవము కూడా లభిస్తుంది. 2 కొరింథీ 12:10-14 నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడని పౌలు గారు అంటున్నారు. ఇక్కడ ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన అపనిందలు, నిందలు వీటి వలన నేను సంతోషిస్తున్నాను. ఇక నాకు క్రీస్తు వలన అపనిందలు వచ్చినాయి అని చెప్పేసి ఏడుస్తూ ఇంట్లో కూర్చోకుండా ఆయన పరిచర్య ఆయన చేస్తూనే సంతోషిస్తూ హింసల్లో ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. అలా సంతోషించడం వలన నిత్య జీవము అనేది మనకి సంప్రాప్తిస్తుంది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో సాతాను మనల్ని బలహీనపరిచినప్పుడు వెంటనే మనం బైబిల్ తీసుకొని మనం వాక్యం చదవడం వలన బలవంతులంగా మారుతాము. సో ఎప్పుడు బలహీనమో అప్పుడు బలవంతుడని చెప్తున్నారు పౌలు గారు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. పౌలు గారు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు. క్రీస్తుతో సమానంగా ఈ పౌలు గారు శ్రమలు అనుభవించడం అనేది జరిగింది. అట్టి శ్రమల్లో కూడా ఆయన సంతోషించు ఉన్నారు. ఎందుకు? నిత్య జీవం పొందడానికి. ఆ శ్రమల్లోనూ, నిందల్లోనూ, అపనిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ సంతోషించడం క్రీస్తు నిమిత్తం కలిగిన వాటికే మనకి సంతోషము ఉంచాలి. మామూలు ఇహలోక సంబంధమైన వాటి గురించి వచ్చిన శ్రమలు కాదు. మనకు క్రీస్తు నిమిత్తం కలిగిన శ్రమలు వచ్చినప్పుడు సంతోషించినట్లయితే మనకి నిత్య జీవము స్వతంత్రించుకుంటాం మనం. యాకోబు రాసిన పత్రిక 1:4 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందము పొందుకొనుడి. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు ఇక్కడ యాకోబు శుభమని చెప్పుతూ 12 గోత్రముల వారికి రాస్తున్నారు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. విశ్వాసమునకు కలిగిన పరీక్ష వలన ఓర్పు అనేది మనకి కలుగుతుంది. ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహా ఆనందమును పొందుకొనుడి. మహా ఆనందమని ఎంచుకొనుడి. ఎప్పుడైతే మనకు శ్రమలు ఎక్కువ అవుతాయో అప్పుడు మనకి మహా ఆనందం ఉందని ఎంచుకోమని చెప్తున్నారు. పరలోకంలో మనకి మహా ఆనందము ఉంటుంది. ఉదాహరణకు బీద లాజరు ఈ లోకంలో తినటానికి తినలేక ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన ఎన్నో శ్రమలు పడినప్పుడు పెద్ద ధనవంతుడు బల్ల కింద పడిన రొట్టె ముక్కలు తినడానికి కూడా నోచుకొని కుక్క పిల్లలు పడేసిన రొట్టె ముక్కలు కూడా తినలేని స్థితిలో ఉన్న బీద లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు పరలోకంలో. అదే ధనవంతుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అన్ని స్వర్గ సుఖాలు అనుభవించి దేవుని ఎరుక్కోకుండా ఉన్నాడు. అతను పరలోకంకి వెళ్ళాడా? నిత్య నరకంలో అగ్నిగుండంలో పడి మళ్ళా మాడిపోతూ తండ్రివైన అబ్రహామా, లాజరుని చిటికిన వేలు కొనతో ఒక్క చుక్క దాహం నాకు ఇమ్ము అని అది ఏడుస్తూ ఉంటాడు. కానీ అలాంటి శ్రమలు అనేవి మనకి ఈ లోకంలో శ్రమలు వచ్చినా మనం పరలోకంలో నిత్య జీవం పొందుతాం బీద లాజరులాగా.
లూకాసు వార్త 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? శ్రమలు ఓర్పును నేర్పిస్తాయి. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది అని చెప్పారు. విశ్వాసము వలన ఓర్పు మనకి వస్తుంది. సో ఈ ఓర్పు మన ప్రాణాన్ని దక్కిస్తుంది. ఎప్పుడైతే మనం శ్రమల్లో ఓర్చుకొని పరీక్షలో నిరీక్షణలో కలిగి ఉంటామో అప్పుడు మనకి ప్రాణమును దక్కించుకుంటాం. ఎక్కడిని దక్కించుకుంటాము? అగ్నిగుండంలోకి పడకుండా మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం. నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవం పొందినట్లు మన ప్రాణాన్ని మనము దక్కించుకుంటాము. 1 పేతురు 4:13-14. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మనం పాలివారమై ఉండాలి. క్రీస్తు లోకంలో ఎన్నో శ్రమలు పడ్డారు మన కోసం, మన పాపముల కోసం. తను ఏ పాపం ఎరుగని వాడైనా సిలువలో మరణించారు. మన కోసం సిలువలో రక్తాన్ని కార్చారు. ఆ సిలువలో రక్తాన్ని కార్చిన శ్రమలలో మనం పాలివారమైనట్లు సంతోషించమని పౌలు గారు చెప్తున్నారు. మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మరి ధన్యులు. మీరు యేసు ప్రభు నిమిత్తమై ఏమైనా నిందల పాలైనట్లయితే ప్రభు ఆత్మ మనలో నుండి నడిపిస్తుంది కనుక మనము ధన్యులమి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడినట్లయితే, బాధ అనుభవించినట్లా వాడు సిగ్గుపడిన అవసరం లేదు. ఆ పేరుని బట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా ఉండవలను, మహింపరచవలను, దేవుణ్ణి మహింపరచవలను. ఈ లోకంలో కొంతమంది క్రీస్తుని ఆరాధించే వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అలాంటి హింసించినప్పుడు మనము దేవుణ్ణి మహింపరచాలి. అంతేగాని మనం వాళ్ళు కొట్టారు అని తిట్టారు అని మన దేవుణ్ణి మర్చిపోకుండా మనము దేవుణ్ణి మహింపరచవలను. మత్తయి సువార్త 5:11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రభు నిమిత్తము లేదా సువార్త నిమిత్తము మనల్ని ఎవరైనా నిందించి అపహసించి దూషించిన యెడల మనము ధన్యులము. సంతోషించి ఆనందించినట్లయితే మనము దేన్ని స్వతంత్రించుకుంటాము? నిత్య జీవమును స్వతంత్రించుకుంటాము. నిత్య జీవమును స్వతంత్రించుకున్న మనము ప్రభు అయిన యేసు రెండో రాకడ సమయంలో వచ్చినప్పుడు మనకి నిత్య జీవము అనేది లభిస్తుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు విన్న వాక్యమును ప్రభువా మీ వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. విన్నవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మేము నిత్య జీవం పొందడానికి నాయన వేగిరపడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. శ్రమల్లో అతిశయపడి వారిగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభువా. యేసయ్య మీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మీ కృప మాకు తోడుగా ఉంటే నిందలలో అపనిందలలో అవమానములలో ప్రభు మిమ్మల్ని మేము అతిశయపడి వారంగా ఉంటాం తండ్రి. మీ కృప లేకపోతే మేమేమీ చేయలేం ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా నిత్య జీవమును స్వతంత్రించుకొనటానికి మేము వేగిరపడినట్లుగా ప్రభువా, శ్రమల్లో నాయన అతిశయపడినట్లు సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఈ లోకంలో ఏమైనా పోగొట్టుకుంటే నూరంతులు పరలోకంలో పొందుకుంటామని చెప్పారు ప్రభు ఆ వాక్యంలో. తండ్రి మీరు ఇచ్చిన వాక్యమును ప్రభువా నీరు కట్టి ఫలింపచేసి ప్రభువా అనేక మంది నిత్య జీవం పొందడానికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.